ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు. ఇటువంటి సమయం ఇచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మనం దేవుల్లో మెలగడానికి, దేవుని యొక్క మార్గాన్ని మనము ఆశ్రయించడానికి ఎంతో ఒడిదుడుకులను కూడా వెనకేసేసుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారి మార్గంలో నడవడానికి ఇటువంటి శక్తి సామర్థ్యాన్ని ఇచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి మహిమ కలుగును గాక. ఈరోజు మన వాక్య భాగంలో చాలా ఆత్మీయతమైనటువంటి వాక్య భాగాన్ని మనం చూసుకోబోతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో మనం ఎలా మెలగాలో, ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితాన్ని అతని జీవితానికి మనము అనుగుణంగా బ్రతకాలని, ప్రభువుని పోలి మనం బ్రతకాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీకు అందరికీ కూడా మనం చేస్తున్నాను. మనం చేసే ముందు నేను కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పోలి అతని జీవితం ఎలాగైతే ఈ లోకంలో సాగించాడో అదే జీవితాన్ని నేను కూడా సాగించాలని నా కొరకు మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. మీ కొరకు నేను కూడా జ్ఞాపకం చేసుకుంటాను. నాలో ఈ తప్పిదాలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు క్షమించును గాక. ఇక మీదట ఇంకా ఏదైనా పాపం కానీ ఏదైనా దోషము కానీ నాలో ఉన్నట్లయితే అది దేవుడి ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో అడగబడును గాక. మీ యొక్క పాపాలను కూడా, మీ యొక్క తప్పిదములను కూడా యేసుక్రీస్తు కడిగి పరలోక రాజ్యం అందును మనందరిని కూడా గుర్తించుకోమని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి వాక్య భాగంలోకి మనం వెళ్దాం. ఈరోజు వాక్య భాగం ఏంటి అని అంటే, ఆత్మీయత అనేది మన జీవితంలో ముఖ్యమైన పాత్ర కాబట్టి ఆత్మీయత గురించి మనము చూసుకోవడానికి ఇష్టపడ్డాను. నేను ఆత్మీయత గురించి మీకు చెప్పడానికి కూడా కొద్దిగా ప్రిఫరెన్స్ అయ్యాను, కొద్దిగా ప్రిపేర్ అయ్యి మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే ఆత్మీయతలో చాలా వరకు ఆత్మీయత అనేది శరీరంగా బలంగా ఉన్నా కూడా, శరీర కార్యాలకి చేయడానికి బలంగా ఉన్నా కూడా ఆత్మీయతలో పొంగిపోయేటటువంటి స్థితులు ఉంటాయి. ఆత్మీయతలో బలంగా ఉండాలని దేవుడి యొక్క ఆశ. దేవుడు ఏమంటున్నాడు బైబిల్ గ్రంథం అంతటిలో కూడా మనం చదివినట్లయితే, యేసుక్రీస్తు వారు రోగాల నుండి స్వస్థత పరచడము ఒక వంతైతే, ఆత్మీయత అనేది ఆత్మానుసారమైన రోగాల నుండి విముక్తి కలగాలనేది దేవుని యొక్క ప్రమేయం. హల్లెలూయా. దేవుని ప్రమేయం ఏమిటి అని అంటే, ఆత్మానుసారమైన బలహీనతలను అధిరోహించాలి, ఆత్మానుసారమైన బలహీనతల నుండి సాతాన్ని వెళ్ళగొట్టాలి, ఆత్మానుసారమైన హృదయాన్ని కలిగి ఉండాలి, ఆత్మానుసారమైన బలము కలిగి ఉండాలి, ఆత్మానుసారమైన ఆత్మ మనము కలిగి ఉండాలి. ఈ లోకాన్ని మనం ఈ లోకంలో విడిచిపెట్టేటువంటి మన శరీరము బలంగా ఉండని అవసరం లేదు. మనం క్షీణించిపోయిన కట్టె పుల్లలాగా మనమైనా కూడా మన ఆత్మ నిబ్బరముగా ఉన్నట్లయితే మనల్ని దేవుడు ఈ లోకంలో బలపరుస్తాడు. హల్లెలూయా. మనం బలంగా లేకపోయినా పర్లేదు, మనం గట్టిగా లేకపోయినా పర్లేదు, మనం ఆరోగ్యవంతంగా లేకపోయినా పర్లేదు, మనం మానసికంగా బాగలేకపోయినా పర్లేదు, కానీ ఆత్మీయతలో మనం ఎప్పుడైతే బాగుంటామో, ఆత్మీయతలో మనం ఎప్పుడైతే బలంగా ఉంటామో, ఆత్మీయతలో మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి యొక్క మార్గంలో మనం నడుస్తుంటామో, మన జీవితం అంతా కూడా మన జీవితం అంతయు కూడా బలంగా దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఆత్మీయత అనేది మొదటి మెట్టు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఆత్మీయత అంటే దేవుడి కోసం ప్రాణమైన పెట్టాలి. ఈ నేటి సమాజంలో పాస్టర్స్ ఉంటారు, చాలా విధమైనటువంటి పాస్టర్లు, ఒక్కొక్క రీతి ఒక తీరును పాటించేటువంటి పాస్టర్స్ ఉన్నారు. ఆత్మీయత లేని పాస్టర్స్, ఆత్మీయత లేని దైవజనులు. ఆత్మీయత ఉండదు. ఏదో ఈ లోకంలో బలపడాలి, ఈ లోకంలో మనం గొప్పగా కనపడాలి, ఈ లోకంలో మనము ఒక స్వాస్థ్యముగా కనపడాలి, ఈ లోకంలో మనము ఒక వింతగా కనపడాలి, మన మందిరం ఒక ఆకర్షణీయంగా ఉండాలి, మన ఉజ్జీవం అనేది హేళన కలిగించేటువంటి ఉజ్జీవం చేస్తుంటారు ఈ లోక మనుషులు మెప్పు పొందడానికి. ఆత్మీయత అనేది చాలా మంది దైవ సేవకులలో లేనటువంటి లోపం. ఆత్మీయత కలిగిన దైవ సేవకులు ఎలా ఉంటారు అంటే, ఎప్పుడు దేవుణ్ణి నిరంతరము ధ్యానిస్తూ ఉంటాడు ఆత్మీయత గల దైవ సేవకుడు. ఇతర విషయాలు ఏవి కూడా పట్టించుకోడు, ఇతర విషయాలు ఏది కూడా అతని దగ్గరికి వచ్చిందని అసహించుకుంటాడు, ఇతర విషయాలు ఏవి కూడా అతను దానిలోకి ఏలు పెట్టేటువంటి పరిస్థితులు ఉండవు. ఆత్మీయత అనేది దేవునికి దైవ సేవకునికి మధ్య ఒక వంతెన లాంటిది, ఒక నిచ్చెన లాంటిది. ఆత్మీయత అనేది దేవుడికి మా దైవ సేవకునికి మధ్య ఒక సంబంధం, రక్త సంబంధమైనటువంటిది ఆత్మీయత అనే ఒక భావం అనేది నేను మీకు తెలియజేశాను.
సమాజంలో ఎలా ఉన్నారు అంటే ఆత్మీయత లేకుండా ఉన్నారు. చాలామంది కూడా ఎవరైనా ఒక సంఘస్థురాలకి పెళ్లి సందర్భంలో చాలామంది కూడా పెళ్ళికి ఇన్వైట్ చేసినటువంటి ఒక వక్త ఉంటారు కదా, ఇన్వైట్ చేసినటువంటి స్పీకర్ ఉంటారు కదా, అతను వచ్చినప్పుడు చెప్తుంటాడు. ఆ సంఘానికి సంబంధించిన దైవ సేవకుడు కానీ, ఆ సంఘానికి సంబంధించిన విశ్వాసులు కానీ చాలా చెప్తుంటారు. ఏమైనా చెప్తుంటారని అంటే, ఈ బిడ్డ చాలా ఆత్మీయత గలది, ఈ బిడ్డ ఉదయం ఎవరు కూడా అందరూ కూడా వారి ఇళ్లలో వారి పనులన్నీ కూడా చేసుకుని వస్తారు. కానీ ఈ బిడ్డ ఈ మందిరంలో మొట్టమొదటిగా పని చేసిన తర్వాత వారి ఇంట్లో పని చేసుకుంటుంది. అదేవిధంగా ఎవరు రాకముందే ఈ యొక్క ఆమె వచ్చి మందిరంలో కూర్చుంటుంది. అందరికన్నా పాటలు బాగా పాడుతుంది, పాటలు పాడడానికి ఇష్టపడుతుంది, దైవ సేవకునికి సేవ చేయడానికి ఇష్టపడుతుంది, చర్చిని శుభ్రంగా ఉంచుకుంటుంది, మీటింగ్స్లో సహకరిస్తుంది, బైబిల్ చదవడంలో ముందుగా ఉంటుంది, దైవ సేవకునికి ఎక్కువ సహాయం చేస్తుంది, లేకపోతే దశమ భాగం బాగా ఇస్తుంది, దేవుడికి ప్రార్థన చేస్తుంది, దేవుడి యొక్క మీటింగ్స్కి ఏదైనా పత్రికలు పంచుతుంది. ఇలాంటివన్నీ కూడా చేస్తారు. ఇవన్నీ కూడా చేసేటువంటి దాన్ని ఆత్మీయత అని అనరు. ఆత్మీయత అంటే ఇవి చేయడం కాదు. ఆత్మీయత అంటే ఇవన్నీ చేయడం కాదు. ఆత్మీయత అంటే మందిరాన్ని శుభ్రపరచడం కాదు. ఆత్మీయత అంటే దైవ సేవకునికి సేవ చేయడం కాదు. ఆత్మీయత అంటే పాటలు గొప్పగా పాడడం కాదు. ఆత్మీయత అంటే బైబిల్ చదవడం కాదు. ఆత్మీయత అంటే అందరికి మెప్పు పొందడానికి చేసేటువంటి ప్రార్థన కాదు. ఆత్మీయత అంటే నిజంగా పక్షపాతంతో దేవునితో పెనవేయబడినటువంటి మనిషి ఎవరైనా ఉన్నాడు అని అంటే అతను ఆత్మీయుడు మాత్రమే, ఆత్మీయురాలు మాత్రమే. హల్లెలూయా. ఇవన్నీ చేస్తే ఆత్మీయతను ఎవరు చెప్పరు. దైవ సేవకులు చెప్తారేమో, కానీ దైవ సేవకులు చెప్పేది తప్పు. ఇవన్నీ చేస్తే ఆత్మీయత కాదు. దేవుళ్ళో నువ్వు ఎప్పుడైతే ఆత్మానుసారంగా దేవుని నువ్వు విశ్వసిస్తావో, దేవుని నువ్వు ప్రార్థిస్తావో, ఆత్మానుసారంగా దేవుళ్ళు నువ్వు మారుమనసు పొందుతావో, అదే ఆత్మానుసారమైనటువంటి భక్తి. ఆత్మానుసారమైనటువంటి భక్తి లేకుండా చాలా మంది విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఆదివారం రోజున ఏదో మొక్కుబడి చేసుకున్నట్లు ఆదివారం రోజు ప్రార్థనకు వచ్చి మందిరాలలో కూర్చొని పాటలు పాడి వాక్యం విని బైబిల్ చదివి వెళ్ళడం కాదు ఆత్మీయత. నీవు నిత్యం దేవుని స్మరిస్తూ ఉండడమే ఆత్మీయత అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఆత్మ కృపావరము, ఆత్మీయత మన జీవితంలో ఉంటే మనకు ఎటువంటి సాధనము లేకపోయినా ఆత్మ అనేది మన జీవితంలో దేవుడి ఆత్మతో మనం పెనవేసిపడి ఉంటే దేవుడు మన జీవితాన్ని ఏ విధంగా మారుస్తాడో చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 1:12 చూసుకున్నట్లయితే అక్కడ ఒక మాట ఉంది, చదివి వినిపిస్తాను నేను. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే వాటిని కూడా చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1:12 చదివి వినిపిస్తాను. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీ కిచ్చుటకు మిమ్మును చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను. సక్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులతో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలము ఏదైనను పొందవలనని అనేక పర్యాయములు మీ వద్దకు రానుద్దేశించిందని, కానీ ఇది వరకు ఆటంకపరచబడి తిని ఇది మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదని ఎవరికి చెప్తున్నారు? రోమీయులకు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారంటే అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి కృపావరము పౌలు ఎలాగైతే పొందాడో అది రోమీయులు కూడా పొందడానికి ఏమని చేయాలంట? ఇతర అన్ని జనులలో ఫలము పొందినట్లు అన్ని జనులలో గొప్ప పేరు పొందాడు. ఎవరు? పౌలు గారు. 3000 మందిని ఆ దేవుడు ఆత్మ దిగి వచ్చినప్పుడు 3000 మందిని ఎలాగైతే మార్చాడో, అనేక దేశాలకు ఎలాగైతే దేవుని యొక్క క్రీస్తు యొక్క మాటలు పంచాడో, 1,20,000 మందికి మారు మనసు ఎలాగైతే బాప్టిజం ఇచ్చి మారు మనసు పొందేలా చేశాడో అటువంటి గొప్ప వ్యక్తి ఏం చెప్తున్నాడని అంటే, ఆత్మ సంబంధమైన కృపావరము అన్య జనులలో నేను పొందిన ఫలము మీరు కూడా పొంది ఉండుటకు ఏమై ఉండాలి అంటే ఆత్మానుసారమై ఉండాలి. ఆత్మ కృపావరము కలిగిన వారై ఉండాలి. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? ఆత్మ కృపావరం కలిగి ఉండాలి. దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఆరాధించుము, ఆత్మతోనూ సత్యముతోనూ
ఏదో చాలా మంది కూడా ఏదో పై నోటితో మా పెదవులతో ఆరాధిస్తుంటాడు. పక్కనోడు ఎవరైనా గొప్ప వ్యక్తి వచ్చి మన పక్కన కూర్చుంటే అతను మెప్పు పొందడానికి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏదో మనకు నోటికి వచ్చినట్టు ప్రార్థన చేస్తాం. అతను మెప్పు పొందడానికి ఏదో నైస్గా ప్రార్థన చేస్తుంటాం, ఏదో నైస్గా పాడుతుంటాం పాటలు. అది కాదు ఆత్మానుసారమైన ఆత్మ కృపావరం, అది కాదు. నీకొచ్చిన ప్రార్థన ఎటువంటిదైనా కూడా సరే, నువ్వు ఆత్మ నుండి హృదయములో నుండి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అది నిజమైన ప్రార్థన. హల్లెలూయా. నిజమైన ప్రార్థన అది, నిజమైన ప్రార్థన అది. కానీ నిజమైన ప్రార్థన చేయకుండా నేటి సమాజంలో ఎలా ఉన్నారు? ప్రజల మెప్పు పొందడానికి, దైవ సేవకుల మెప్పు పొందడానికి, సంఘ పెద్దల మెప్పు పొందడానికి, విశ్వాసుల మెప్పు పొందడానికి, సంఘస్థుల మెప్పు పొందడానికి ఏదో నైస్గా ప్రార్థన చేయడం, నైస్గా పాటలు పాడడం, నైస్గా డ్రమ్ము కొట్టడం, చాలా నైస్గా బట్టలు కుట్టించుకోవడం, తెల్ల వస్త్రాలు కంచులుగా రంగురంగులు వేయించుకోవడం, లేకపోతే పురుషులు ఏదో చాలా విచిత్రమైనటువంటి లాల్చీ లాంటివి కుట్టించుకోవడం కాదు ఆత్మీయత. నువ్వు దరిద్రంగా ఉన్నా పర్లేదు, నువ్వు చింపిరి గుడ్డలు వేసుకుని చింపిరి జుట్టు కలిగి ఉన్నా పర్లేదు, నువ్వు చినిగిపోయిన చొక్కా వేసుకున్నా పర్లేదు, నీకు వస్త్రహీనతలో ఉన్నా పర్లేదు, కానీ ఆత్మానుసారముగా ఆత్మతో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అది నీకు ఆత్మ కృపా వరాలని నీకు అనుగ్రహిస్తుంది. అపొస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారు ఇక్కడ రోమీయులతో? నేను అన్ని జనులలో పొందినటువంటి కృపా ఫలములను, దేవుని యొక్క ఆత్మ కృపావరమును పొందినట్లు అన్ని జనులు నేను పొందిన ఫలమును మీరు పొందుటకు నేను ఇష్టపడుతున్నాను. మీరు పొందాలని నేను మీకు తెలియజేస్తున్నాను. నాకు ముందు జరిగినటువంటి ఆటంకములను మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని రోమీయులకు పౌలు గారు చెప్తున్నాడు. దేవుని కృపావరం పొందడానికి చాలా కష్టపడ్డాడు పౌలు గారు. చాలా ఆటంకాలు వచ్చాయి. అన్ని జనుల నుండి మంచి పేరు పొందడానికి చాలా ఆటంకాలు వచ్చాయి. అన్ని జనుల నుండి గొప్ప వ్యక్తీకరణ చేసుకోవడానికి, గొప్ప వ్యక్తి అనిపించుకోవడానికి, దేవునికి కుమారుడు అనిపించుకోవడానికి చాలా ఆటంకాలు, కష్టాలు, నష్టాలు, సమస్యలు వచ్చాయి. కానీ ఆత్మానుసారముగా పౌలు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఆత్మానుసారంగా ఉన్న పౌలు అన్య జనులలో నుండి మంచి పేరును పొందడానికి ఆత్మ అనేది ఉపయోగపడ్డది. అన్ని జనులలో ఫలము పొందడానికి ఆత్మానుసారం అనేది ఉపయోగపడ్డది. ఆ ఆత్మానుసారము మీలో కూడా ఉండాలి. మీరు కూడా అన్య జనుల ఫలము మీరు కూడా పొందాలి. అన్య జనుల నుండి మీరు కూడా మంచి పేరు పొందాలి అని రోమీయులకు చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు గారు. నేను చెప్పాను, సేవ చేయడం ఆత్మీయత కాదు. నీ దైవ సేవకుడు మంచాన పడి వృద్ధ స్థితిలో ఉన్నప్పుడు, వృద్ధునిగా ఉన్నప్పుడు మంచంలో పడి అన్నీ కూడా దాంట్లోనే కూర్చుకున్న సమయంలో నువ్వు ఎత్తి వేస్తున్నావేమో, అతనికి నువ్వు నీ చేతితో అన్నం పెడుతున్నావేమో, అది ఆత్మీయత కాదండి. అది మంచి మనసు, హ్యుమానిటీ అంటారు దాన్ని. అది మనిషికి మధ్య ఉన్నటువంటి మానవత్వం మాత్రమే, కానీ అది ఆత్మీయత కాదు. ఆత్మీయత అని అంటే మానవత్వం నేను తప్పు అనట్లేదు. మానవత్వం అనేది మనిషికి ఉండాల్సినటువంటి గొప్ప లక్షణం. కానీ ఆత్మీయత మానవునికి ఉన్నటువంటి మానవత్వం ఎలాగైతే మానవునికి మధ్య ఉంటుందో, దేవునికి మానవునికి మధ్య ఉండేది ఆత్మానుసారము ఆత్మీయత. ఇద్దరు మానవులకు ఉండేది మానవత్వం. కానీ ఇక్కడ ఒక మానవుని తీసేసి ఈ మానవుడికి ఈ దేవుడికి మధ్య ఉండేది ఆత్మానుసారమైనటువంటి ఆత్మీయత. నువ్వు దేవునితో ఆత్మీయతగా ఉండడమే అది మానవత్వము అని నేను చెప్తాను. నువ్వు మనిషితో ఎలాగైతే ప్రేమగా ఉంటున్నావో నీ దేవుడితో కూడా నువ్వు అదే విధంగా ప్రేమగా ఉండాలి. నీ దేవుని కూడా ఆత్మతో నువ్వు సత్యంగా నువ్వు ప్రార్థన చేయాలి. ఇక్కడ నీ పాపం ఆత్మ సంబంధాన్ని విడదీస్తుంది. ఎలా? మనం చేసేటువంటి ప్రతి చెడు క్రియ కూడా, మనం చేసేటువంటి ప్రతి ఒక్క తప్పిదాలు కూడా, మనం నడిచేటువంటి ప్రతి ఒక్క చెడు నడత కూడా, మనం చూసేటువంటి ప్రతి ఒక్క చెడు చూపు కూడా, మనం వినేటువంటి ప్రతి ఒక్క చెడు మాట కూడా ఆత్మీయతను దూరం చేస్తుంది మనల నుండి. ఎలా అనంటే ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలోనే 7వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనంలో చూడండి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధి అయి ఉన్నాను. ఏలయనగా నేను చేయనది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించినది
చేయక ద్వేషించినదియే చేయుచున్నాను అని రోమీయులతో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఏమని? చేయకూడనిదే నేను చేస్తున్నాను, నేను ద్వేషించినటువంటి కార్యాలనే నేను చేస్తున్నాను. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధి ఉన్నాను. పాపమునకు అమ్మబడిన తర్వాత ఏమి లేదంట, ఆత్మ సంబంధమైనది దూరం అయిపోయింది. హల్లెలూయా. పాపం ఎలా చేస్తుంది? పాపం అనేది దేవునికి మానవునికి ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ని కట్ చేస్తుంది. దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ఒక కనెక్షన్ బంధాన్ని కట్ చేస్తుంది. ఏది? పాపం అనేటటువంటి బంధం. ఇప్పుడు ఒక ఎందుకు కట్ చేస్తుంది అని అంటే, దేవుడికి పాపం అనేది ఉండకూడదు. దేవునికి పాపం అనేది అయిష్టమైనది. దేవుడు ద్వేషించబడినటువంటి పాపాన్ని మనం చేస్తే దేవునికి మనకి మధ్య సంబంధం ఉండదు, బంధం ఉండదు. దేవునికి అయిష్టమైనది చేయొద్దన్నది మనం చేయకూడదు. చేయొద్దన్నది మనం చేసినప్పుడు మనకు ఆత్మానుసారమైనటువంటి కృపావరాలు మన దగ్గర ఉండదు. ఆత్మానుసారమైనటువంటి ఆత్మ జ్వాల మన దగ్గర ఉండదు. ఆత్మానుసారమైనటువంటి భక్తి మన దగ్గర ఉండదు. ఆత్మానుసారమైనటువంటి భక్తి మనం ఎప్పుడైతే ఎలాగైతే చేస్తే, ఎట్లా చేస్తే మనం దేవునికి దగ్గరగా ఉంటాము అని అంటే, పాపము లేనటువంటి ఆత్మానుసారమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి భక్తి మనం ఎప్పుడైతే చేస్తామో దేవునికి మనకు మధ్య సంబంధం అనేది పెరుగుతుంది. హల్లెలూయా. దేవుడు మనల్ని నిత్యం చూడడానికి అవకాశాలు ఉంటాయి. హల్లెలూయా. దేవుడు మనల్ని నిత్యం కాపాడడానికి అవకాశాలు ఉంటాయి. దేవుడు మనల్ని అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉంటాయి. దేవుడు మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన కుమారులను, కుమార్తెలను, మన భార్యలను, భర్తలను, మన సంబంధికులను, మన రక్త సంబంధికులను, మన స్నేహితులను అందరినీ కూడా కాపాడడానికి, రక్షించడానికి, తన నీడలో మనల్ని మెలగడానికి, తనతో పాటు మనం నడిపించడానికి ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థనయే దేవునికి మనకు మధ్య గొప్ప సంబంధాన్ని పెరిగేటట్లు చేస్తుంది. హల్లెలూయా. ఏమంటున్నాడు? ద్వేషించబడినటువంటి కార్యాలు చేయకూడదు. దేవుడు ఏదైతే చేయకుండా ఉండాలి అని చెప్తాడో దాన్ని చేయకూడదు. దాన్ని చేస్తే ఏమైందంటే, ఇక్కడ ఆదాము అవ్వ విషయంలో దేవుడు అతనితో ప్రతిరోజు మాట్లాడేవాడు. ఆదాము అవ్వతో ప్రతిరోజు ఏదో తోటలో మాట్లాడేవాడు. కానీ వీళ్ళు ఎప్పుడైతే దేవుడి ఆజ్ఞను అతిక్రమించి, బైబిల్ గ్రంథంలో ఉంది కదా, దేవుడి ఆజ్ఞను అతిక్రమించడమే పాపము అని. ఆ విధంగా ఎప్పుడైతే వీరు ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించారో ఆ నాటి నుండి దేవుడు వారితో మాట్లాడడం అనేది మానేశాడు. అందువల్లనే మనకి ఈ యొక్క కష్టాలు, ఈ యొక్క మనకి కష్టం ఏమి? దేవుడు త్వరగా మనతో మాట్లాడకపోవడం అనేది ఆనాడు చేసినటువంటి పాపం ద్వారానే దేవుడు మనతో మాట్లాడడం అనేది కొద్దిగా దూరం అయిపోయింది. హల్లెలూయా. దేవుడు మాట్లాడడానికి కాదు, దేవుడు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, మనతో దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఆజ్ఞను అతిక్రమిస్తే ఆదాము అవ్వకు జరిగినటువంటి దుస్థితి మనకు కూడా జరుగుతుంది. దేవుడు చాలా అవకాశాలు ఇచ్చాడు. దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదించాడు. కానీ దేవుడు చేయొద్దు అన్నది మనం చేయకూడదు. దేవుడు చేయొద్దు అన్నది మనం చేసినప్పుడు ఏమైంది? ఇక్కడ నేను చేయక ద్వేషించినదయే చేయుచున్నాను. ద్వేషించినది, అసహించుకున్నదే చేసినప్పుడు కృపావరం అనేది ఆత్మ సంబంధమైనది, ఆత్మానుసారమైనది దూరం అయిపోతుంది. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. ధర్మశాస్త్రము, ఏ ధర్మశాస్త్రము? మోసే ధర్మశాస్త్రాలు. మోసే మనకు తెచ్చిచ్చినటువంటి 10 ఆజ్ఞలు ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఏవి ఈ లోక పాపములు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మనం పాటించకూడదు. మనకి దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు కూడా పాటించాల్సినవి, పాటించకూడనివి కూడా ఉన్నాయి. నిర్గమకాండంలో లేవికాండంలో అపవిత్రమైనవి కూడా ఉన్నాయి. అదేవిధంగా నిర్గమకాండంలో చేయకూడని పాపంలో ఉన్నాయి, చేయవలసినటువంటి మంచి పనులు ఉన్నాయి. ఇవన్నీ చేయకూడనివి, చేయకూడనివి చేయకుండా ఉన్నప్పుడు, చేయవలసినవి చేసినప్పుడు మనం ఎప్పుడైతే దేవుని యొక్క మాటను వింటామో ఆత్మ మన మీదకి ఆటోమేటిక్గా దిగి వస్తుంది. హల్లెలూయా. పౌలు శీలులు ఎలా ప్రార్థన చేశారు? ఆ గదిలో ఆత్మతో సత్యముతో ఆరాధించారు. కాబట్టే ఒక అగ్నిజ్వాల, ఆత్మతో కూడినటువంటి అగ్నిజ్వాల
ఆ గదిలోకి వచ్చి అన్య భాషలు మాట్లాడడానికి దేవుడు వారిని ప్రేరేపించాడు. స్వస్థత కార్యాలు జరిగించడానికి దేవుడు వారికి వరాన్ని ఇచ్చాడు. దెయ్యాలను వెళ్ళగొట్టడానికి దేవుడు వారికి వరాన్ని ఇచ్చాడు. స్వస్థత రోగాల నుండి విముక్తి కలిగించడానికి దేవుడు వారికి వరాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆత్మతో వారు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నారు. ఆత్మతో వారు దేవుణ్ణి ఆరాధించారు. కాబట్టి వారు ఆత్మానుసారమైనటువంటి సత్యమైనటువంటి హృదయాన్ని కలిగినటువంటి దైవ సేవకులుగా ఈనాటికి కూడా మనకు బైబిల్లో కనపడుతూ ఉన్నారు. సేవ చేస్తే పౌలులాగా చేయాలి. సేవ చేస్తే స్టెఫెన్ లాగా చేయాలి. ఆత్మానుసారం కలిగినటువంటి దైవ సేవకులు దానియేలులాగా చేయాలి. దైవ సేవకుడి దానియేలు ఎలాగైతే సేవ చేశాడో అటువంటి సేవ చేయాలి దైవ సేవకులు. కానీ నేటి కాలంలో దైవ సేవకులు ఆత్మానుసారమైనటువంటి చేస్తున్నారా? హృదయానుసారమైనటువంటి చేస్తున్నారా? చేయట్లేదు. ఏ సారమైనటువంటిది చేస్తున్నారు? సారము లేనటువంటి ఉప్పు ఎలాగైతే ఉందో ఈనాటి దైవ సేవకులు కూడా అలానే ఉన్నారు కొంతమంది. హల్లెలూయా. సారము లేనటువంటి సేవ చేస్తున్నారు. నిస్సారమైనటువంటి సేవ చేస్తున్నారు. దేవుడికి ఇష్టం లేనటువంటి సేవ చేస్తున్నారు. దేవుడికి అయిష్టమైనటువంటి సేవ చేస్తున్నారు. యెజబెల్ ప్రవక్త ఎలాగైతే దేవుడికి విరుద్ధంగా ఆమె సేవ చేసిందో, ఆమె ప్రవక్తగా ఉందో, యెజబెల్ బోధ చేసేటువంటి సేవకుల లోకంలో చాలామంది ఉన్నారు. కానీ వీరికి మంచి దేవుని యొక్క సేవకునికి అపవాది సేవకునికి మధ్య తేడా అనేది గమనించకపోవడం ద్వారా మానవులు అనేవారు చాలామంది కూడా దైవ ప్రేరేపణ లేకుండా వీరు విచ్చలవిడిగా పాడైపోతున్నారు. ఈ యొక్క పాడైనటువంటి దైవ సేవకుల ద్వారా. హల్లెలూయా. వీరిలో ఆత్మానుసారమైనటువంటి సారమైనటువంటి వాక్యం లేదు. సారమైనటువంటి జీవవాక్యం లేదు. సారమైనటువంటి ఆత్మీయత లేదు. సారమైనటువంటి ప్రార్థన లేదు. ఏమీ లేకపోవడం వల్ల వీరు అన్ని జనులను ఎక్కువగా ఏ వైపుకి తిప్పుతున్నారు? సాతాను వైపుకి అన్ని జనుల్ని తిప్పుతున్నారు. హల్లెలూయా. మనం బైబిల్ గ్రంథంలో చూసుకుందాం. రోమీయులకు రాసిన 7:14 చూపించారు. పాపమైన వారు ఆత్మానుసారుల గురించి మనం ఇక్కడ చూసుకుందాం. పాపుల గురించి ఆత్మానుసారుల గురించి బైబిల్ గ్రంథంలో ఏముంది అని అంటే, రోమీయులకు రాసిన పత్రికలోని 8వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా ఉంది. ఏమని? శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. శరీరానుసారులు ఏంటి? దేని ఎడలా వారు ఆలోచింపజేస్తారు అని అంటే, శరీరాన్ని ఇక్కడ ఏమంటున్నాడు? శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంటురు. మరి శరీరం మీద మనసు ఉంచుతారు. మనలో ఈ సమాజంలో మనం చూసుకున్నట్లయితే జిమ్ములకి వెళ్తుంటారు. చాలామంది కూడా జిమ్ములకి వెళ్తుంటారు, రన్నింగ్కి వెళ్తారు, వాకింగ్కి వెళ్తుంటారు, ఎక్సర్సైజులు చేస్తుంటారు, యోగా చేస్తారు, ఆరోగ్యం కోసం యోగా చేస్తుంటారు, మైండ్ ఫ్రెష్గా అవ్వడానికి యోగా చేస్తుంటారు. ఇలాంటి ఈ లోక కార్యాలు చాలా వరకు చేస్తారు. వీరందరూ ఏ సారమైనటువంటి వారు? శరీరానుసారులు శరీరం మీదే దృష్టి ఉంచుతారు, శరీరం మీద మనసు ఉంచుతారు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఇది దేవుడికి ఇష్టమైనది కాదు. నువ్వు ఆరోగ్యంగా ఉండకూడదని దేవుడి యొక్క సంకల్పం కాదు. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంతో పాటు నువ్వు ఆత్మానుసారం కూడా ఆత్మను కూడా ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలని బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేస్తుంది. రోమీయులకు రాసిన పత్రికలో మన శరీరం మీద ఎంతైతే మనము ప్రెజర్ పెడతామో, శరీరం మీద మనం ఎంతైతే మనసు పెడతామో, శరీరం మీద మనం ఎంతైతే మనం దృష్టి పెడతామో, ఆ దృష్టి ఆ మనిషి మనం ఆత్మ మీద కూడా ఉంచినట్లయితే మన ఆత్మ కూడా బలపడడానికి అవకాశాలు ఉంటాయి. ముందుగా మన ఆత్మను మనం బలపరచుకోవాలి. మన ఆత్మను మనం బలపరచుకోకుండా శరీరాన్ని బలపరుచుకుంటే ఆ శరీరం అనేది ఈ లోకంలో ఉన్నంత వరకు ఆ శరీరం ఉంటుంది. మనం మరణించిన తర్వాత ఆ శరీరం అంతా కూడా ఈ లోకంలో మట్టిలో కుసించిపోతుంది. మన బైబిల్ గ్రంథం ఉంది. మన్నైనది తిరిగి పోవును అని బైబిల్లో ఉంది. మనమంతా కూడా ఒక మట్టితో తయారు చేసినటువంటి ఒక బొమ్మ. ఆ బొమ్మలో ప్రభువైన యేసుక్రీస్తు వారు
వాయువు ఓదడం వల్ల మనం చెలిస్తున్నాం. ఆ జీవ ఆయువు దేవుని దగ్గరికి వెళ్తుంది. ఈ యొక్క లోకానుసారమైనటువంటి మట్టి ఈ లోకంలోనే ఉంటుంది. మనం దేనితోనైతే మనం తీయబడ్డామో దానిలోనే మనం కలిసిపోతాం. ఏమంటున్నాడు దేవుడు? శరీరానుసారులు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. శరీరానుసారులు దేని మీద దృష్టి ఉంచుతారు? శరీరం మీద దృష్టి పెడతారు. నేను అందంగా ఉన్నానా, నా హెయిర్ స్టైల్ బాగుందా, లేక నేను బలంగా ఉన్నానా, నా కండలు వచ్చాయా, నేను పెరుగుతున్నానా, నేను పొట్టిగా ఉన్నానా, నేను లావుగా నేను సన్నగా ఉన్నానా, నిత్యం ఇవే ఆలోచనలో ఉంటారు. నేను సన్నగా అయితే బాగుండేమో, లేదా నేను లావుగా అయితే బాగుండేమో, వాడు తెల్లగా ఉన్నాడు, నేను నల్లగా ఉన్నాను, నన్ను ఎవరైనా చూస్తే అసహించుకుంటారేమో, నాకు నెత్తి మీద ఎంట్రుకలు ఊడిపోతున్నాయి, నాకు బట్టపుర్ర వస్తుంది, బట్టపుర్ర రావడం బాగోదు, మనుషులు చూస్తే ఎగతాళి చేస్తారు, హెయిర్ స్టైల్ బాగుండాలి, నీట్గా దూకం పోవాలి, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తే నీట్గా వెళ్ళాలి అనేటువంటి శరీరానుసారులు శరీరం మీద ఉంచేటువంటి దృష్టి ఈ విధంగా ఉంటాయి. కానీ ఆత్మానుసారులు ఎలా ఉంటారు? వారు ఏ విధంగా అయినా ఉండని సరే, వారు ఏ విధంగా ఉన్నా, వారు చింపిరిగా ఉన్నా, పాత బట్టలు వేసుకున్నా, హృదయం అనేది ఆత్మ అనేది బలపరుచుకుంటున్నారు. లాజరు ధనవంతుడి విషయం మనం చూసుకుందాం. లాజరు ఆత్మానుసారమైనటువంటి దేవుని కృపావరం కలిగినటువంటి వ్యక్తి. కానీ ధనవంతుడు దేవుని యొక్క ప్రమేయం లేనటువంటి వ్యక్తి, దేవుని నమ్మనటువంటి వ్యక్తి. కానీ ధనవంతుడు దేవుని నమ్మకపోయినా కూడా సరే, ధనవంతుడికి చాలా ఆహార ధాన్యాలను, చాలా ఆస్తులు ఉన్నాయి, సంపద ఉంది, చాలా విధాలుగా అతను ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. కానీ అతను ఈ లోక సంబంధమైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి బలం కలిగి ఉన్నాడే కానీ ఆ లోక సంబంధమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆత్మానుసారంలో బలవంతుడిగా లేడు. ఇక్కడ లాజరు విషయంలో మనం చూసుకున్నట్లయితే ఈ లోక సంబంధమైనటువంటి సంబంధమైనటువంటి దానిలో చాలా బలహీనంగా ఉన్నప్పటికీ కూడా పరలోక సంబంధమైనటువంటి వాటిలో ఆత్మానుసారం విషయంలో బలంగా ఉన్నటువంటి లాజరు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. ఈ లోక సంబంధమైన శరీరానికి సంబంధించినటువంటి బలవంతుడైనటువంటి ధనవంతుడు వారు నరకాన్ని స్వతంత్రించుకున్నాడు. హల్లెలూయా. చాలా డిఫరెన్స్ ఉంది. ధనవంతుడేమో శరీరానుసారాన్ని బలపరుచుకున్నాడు, లాజరేమో ఆత్మానుసారాన్ని బలపరుచుకున్నాడు. ఆత్మానుసారాన్ని బలపరుచుకున్న లాజరు దేవుని యొక్క కుడిపార్శ్వాన్ని కూర్చున్నాడు. శరీరానుసారాన్ని బలపరుచుకున్నటువంటి ధనవంతుడు నరకాల్లో పడి అల్లాడుతున్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఆత్మానుసారమై ఉండాలి. మన శరీరం క్షీణించిపోయినా పర్లేదు, మనం సన్నగా ఉన్నా పర్లేదు, కానీ దేవుళ్ళో మనం బలంగా ఉండాలి. దేవుళ్ళో మనం బలంగా ఉండాలి. శరీరానుసారమైనది మనస్సు మరణము. శరీరానుసారమైనది దేనికి తీసుకెళ్తుంది? దేని మనం ప్రలోభిస్తుంది అని అంటే మరణాన్ని తెచ్చిపెడుతుంది. శరీరానికి సంబంధించింది. చాలామంది హెవీగా చేస్తుంటారు ఎక్సర్సైజ్. చాలామంది 6 ప్యాక్ రావాలని, 8 ప్యాక్ రావాలని, కండలు రావాలని, కండలు తిరగాలని, గట్టిగా ఉండాలని, ఉక్కు రాయిలా ఉండాలని చాలా సాహసాలు చేస్తుంటారు. ఆ సాహసాలు చేసేటువంటి సమయంలో చాలామంది కూడా ప్రాణాలు విడిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. శరీర సారము మరణాన్ని కొని తెస్తుంది, ఆత్మానుసారము నిత్య జీవాన్ని మనకు కొని తెస్తుంది. ఆలోచించాలి, మనకు నిత్య జీవం కావాలి, మరణం కావాలి. ఈ లోకంలో మరణించేటువంటి మరణము, పరలోక రాజ్యంలో మరణించేటువంటి మరణం రెండు ఒకటి కాదు. ఈ లోకాల్లో మనము ఆ శరీరానుసారంతో మరణిస్తే మనకు పరలోక రాజ్యంలో స్థానం లేదు. ఈ లోకంలో ఉన్నప్పటి నుండే మనం ఆత్మానుసారంగా ఎప్పుడైతే మెలుగుతామో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మానుసారంలో మనం ఉంటామో, దేవుని యొక్క నీడలో మనం ఉంటామో, మన నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. అబ్రహాం గురించి మా అపోస్తులైన పౌలు ఒక మాట అన్నాడు. ఏమన్నారు అని అంటే, ఆ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మాట ఉంది, చదువుకుందాం. ఏమని? మీరెంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించుతిరా, అది నిజముగా వ్యర్థమగును. ఆత్మను మీకు అనుగ్రహించి
మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియ వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాం గురించి తెలియజేస్తున్నాడు. ఎందుకు అబ్రహాము నమ్మకం ఎలా ఉంది? అబ్రహాము తన శరీరాన్ని, ఈ లోకానికి సంబంధించినటువంటి స్వాస్థ్యాన్ని అతను విడిచిపెట్టాడు. పరలోక స్వాస్థ్యాన్ని అతను గమనించాడు. దాన్ని కావాలనుకొని అతను ఈ లోకంలో తన జీవితాన్ని ఆరంభించాడు. అబ్రహాము ఆత్మ విషయంలో చాలా గొప్ప వ్యక్తి, దేవుడి విషయంలో చాలా గొప్ప వ్యక్తి, దేవుడి విషయంలో. కాబట్టి అబ్రహాము నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడదు. అబ్రహాం ఎలా నమ్మాడు? ఆత్మతో దేవుని ప్రార్థన చేశాడు. ఎటువంటి సమస్య వచ్చినా దేవుడికి ప్రార్థన చేయడం మానలేదు. ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి నష్టం వచ్చినా కూడా దేవుణ్ణి ప్రార్థన చేయడం మానలేదు. కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడ్డది. ఎలా ఉన్నాం మనం అంటే, మీరెంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా అని బైబిల్ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రికలో చెప్తున్నారు. ఆత్మానుసారంగా ఉండాలని పౌలు భక్తుడు చాలా విషయాలలో అనేక పత్రికలలో తెలియజేశాడు. మన ఆత్మ బలపరుచుకోవాలి. దైవ సేవకులు కూడా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అని అంటే, ఆత్మను బలపరచడానికే మనము విశ్వాసులను కానీ అన్యజనులను కానీ మనము దేవుని మార్గంలో నడిపించాలి. ఆత్మను బలపరచడానికి మాత్రమే మనము దేవుని ఉపయోగించాలి. కానీ ఈ లోకానుసారమైనటువంటి శరీర కార్యాలకు కూడా, శరీర బలానికి కూడా, శరీరానికి సంబంధించినటువంటి బలాన్ని మనము బలపరచడానికి మనం ఈ లోకంలో సేవకులుగా ఉండకూడదు. ఆత్మను బలపరచడానికి మనం దైవ సేవకులుగా ఉండాలి. ఆత్మను బలపరచడానికి మాత్రమే మనం దేవుని యొక్క సేవ చేయాలి. శరీరాన్ని బలపరచడానికి కాదు దేవుడు మనల్ని ఎన్నుకున్నది. దేవుడు ఎన్నుకున్నది ఎందుకు అని అంటే, ఆత్మానుసారముగా బలపడడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మనం అదే పని చేయాలి. కాబట్టి ఇక్కడ మన జీవితాలు సక్రమంగా ఉండాలి అని అంటే, మన జీవితాలు సరిగా ఉండాలి అంటే ఆత్మానుసారమైనది చాలా గొప్పది, చాలా మొదటి మెట్టు అని మీకు తెలియజేశాను. కొలస్సీయులకు రాసిన పత్రికలో అదే మాట ఉంది. ఏమని చదవండి. కొలస్సీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనంలో 9-10 వరకు, అందుచేత ఈ సంగతి వినిన నాటు నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలమగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపడవలెననియు. ఇంకా చాలా ఉంది. కింద మనంతా కూడా వెళ్ళకూడదు, చాలా టైం అవుతుంది. ఏమని, అందుచేత ఈ సంగతి వినునాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునే మీ సత్కార్యములను సఫలములు అగుచు, దేవుని విషయంలో జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టుటకు ఏమి కావాలి? అన్ని విషయాలలో మనం సంతోషం ఉండాలి అన్నా, అన్ని విషయాలలో మనం దేవునికి ఇష్టంగా ఉండాలి అన్నా ఏం చేయాలి? ఆత్మానుసారంగా ఉండాలి. జ్ఞానాన్ని పొందాలంటే ఆత్మ ఉండాలి. ఏమని? సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారిగా ఉండాలి అనంటే, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా మనము పాటించాలి. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని మనం ఎప్పుడైతే పరిపూర్ణంగా సంపూర్ణంగా మనము ఆ చిత్తాన్ని మనం నెరవేరుస్తామో, అప్పుడే మనకు ఆత్మానుసారమైనటువంటి జ్ఞానము మనకి ఇవ్వబడుతుంది. హల్లెలూయా. ఆత్మానుసారమైనటువంటి జ్ఞానం ఈ లోకాన్ని ఏలడానికి
మనల్ని ఎంపిక చేస్తుంది. హల్లెలూయా. ఆత్మానుసారమైనది, దేవునికి ఇష్టంగా ఉండేటటువంటి ఆత్మానుసారమైనటువంటి ఒక ఆత్మ ఈ లోకంలో రాజులపై రాజులుగా మనల్ని ఎంచడానికి ఉపయోగపడుతుంది. ఏంటి అని అంటే ఆత్మానుసారం మాత్రమే. చెప్పారు, ఇవన్నీ మందిరంలో చేసేటువంటి కాదు ఆత్మానుసారమే. దేవుడికి మధ్య ఉండాల్సినటువంటి కనెక్షన్ ఎంత గట్టిగా ఉంటుందో అది ఆత్మానుసారమైనది. దేవుడికి మధ్య ఉండాల్సిన ఆత్మానుసారం ఎలా వస్తుంది అంటే దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడే ఆత్మానుసారమైనటువంటి ఆత్మ కృపావరం అనేది మన జీవితంలో వస్తుంది. చాలా వాక్యం మొదలుపెట్టిన కాడి నుండి ఆత్మ 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 అంటనే ఉన్నా. బైబిల్ గ్రంథం కూడా మనకు అదే తెలియజేస్తుంది. ఆత్మను బలపరుచుకోవాలి, ఆత్మను మాత్రమే బలపరుచుకోవాలి, శరీరాన్ని కాదు. శరీరం ఈ లోకంలో మాత్రమే ఉంటుంది, ఆత్మ అనేది ఈ లోకంలో ఉంటుంది, ఆ లోకంలో ఉంటుంది. కాబట్టి మనం ఈ యొక్క ఆత్మ అనేది దేవుని యొక్క రాజ్యంలో కూడా ఉండాలి అంటే మనం ఆత్మనే బలపరచుకోవాలి, కానీ శరీరాన్ని బలపరచుకోవడానికి ఇష్టపడకూడదు. కాబట్టి నేను ఆత్మని చాలాసార్లు అన్నాను. ఇక్కడ చాలామంది కూడా ఆత్మీయత అనేసరికి చాలామంది కూడా దేవుని భయం అనేది లేకుండా దేవుడి యొక్క విషయంలో అజ్ఞానంతో ఆదివారం వచ్చి ప్రార్థన చేసి, ఆదివారం వచ్చి పాటలు పాడి, ఆదివారం వచ్చి వాక్యం చదివినది ఆత్మీయత కాదని మనం చెప్పాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:16 చూసుకుందాం. అదే మాటను కొలస్సీయులకు రాసిన పత్రిక 3:16 ఆ మాట గురించి చదువుకుందాం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఏమి చేయాలి? ఇవి పాటలు పాడడం, వాక్యం చెప్పడం, బోధించడం ఆత్మానుసారం కాదు. ఇవి నిజంగా బోధించడం, పాడడం అనేది ఆత్మానుసారం అనేది మీకు చెప్పాను. ఏమి ఆత్మానుసారం అనేది నిజంగా మనం చేయాలి, లోపం లేకుండా చేయాలి. మనం ఒక మార్కెట్కి వెళ్తే మన టమాటాలు కానీ లేకపోతే ఇతర కూరగాయలు కానీ మేము ఎప్పుడైతే మనం ఏరి తీసుకుంటామో, లోపాలు లేనటువంటి పండ్లను మనం ఏరి తీసుకుంటామో, ఆ విధమైనటువంటి మనలో ఏ లోపం లేనటువంటి వారిని దేవుడు ఎన్నిక చేసుకుంటాడు. మనల్ని కూడా ఏరి తీసుకుంటాడు. లోపం లేనటువంటి కుళ్ళిపోయిన కాయలను పండ్లను దేవుడు తీసుకోడు. శ్రేష్టమైనటువంటి వాటిని దేవుడు ఎన్నిక చేసుకుంటాడు. ఆ విధంగా ఏం చెప్తున్నాడు ఇక్కడ? సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఆత్మ సంబంధమైన సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన బోధనలతో కృపాసహితముగా దేవుని యొక్క కృపతో దాని సహితముగా హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు అని చెప్తాను. హృదయం అనేది ఆత్మ అని చెప్పాను. ఆత్మ అనేది మన హృదయంలో ఉంటుంది. హృదయానుసారంగా నడుచుకోవాలని దేవుడు చెప్పాడు కదా. ఆత్మ హృదయం అనేది రెండు ఒకటే. ఏమని? ఆ హృదయముతో మనం చేయాలి, ఆత్మానుసారమైన వాటినే మనం చేయాలి. అప్పుడు చేసినప్పుడు మనము దేవుని యొక్క రాజ్యాన్ని మనం బతికించుకోగలం. ఆదివారం ప్రార్థన కూర్చొని పాటలు పాడి వాక్యం చదివి అది నార్మల్గా ఇది పైపైన మనసులు మీకు పొందడానికి చేసినటువంటిది ఆత్మానుసారం కాదు. నువ్వు ఆత్మానుసారంగా భక్తి చేయాలనుకుంటే ఈ విధంగా చేయాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:16 ఉన్న విధంగా మనం చేయాలి. ఆత్మానుసారమైన సంగీతం చేయాలి, ఆత్మానుసారమైన సంకీర్తన చేయాలి, ఆత్మానుసారమైనటువంటి పద్యాలతో మనం దేవుని గానం చేయాలి. కృపతో పాటు కృపా సహితముగా మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఆ విధంగా ఆరాధిస్తేనే అది ఆత్మానుసారమైనటువంటి ఆరాధన. నేటి సమాజంలో చాలా చప్పట్లు కొడుతూ, గంతులు వేస్తూ, చేతులు ఊపుతూ, కాళ్ళతో డ్యాన్స్లు వేస్తూ, విచ్చలవిడిగా చేస్తూ, మందిరాలలో ఎగిరి దూగుతూ, తూలుతూ ఊగుతూ, అనేక తిక్క భాషలు మాట్లాడి, ఎవరికి అర్థం కానటువంటి భాషలు మాట్లాడి చేసేటువంటి ఆరాధన ఆత్మానుసారమైనటువంటి ఆరాధన కాదు. అది ఆత్మానుసారమైనటువంటి ఆరాధన ఏది అని అంటే కొలస్సీయులకు రాసిన పత్రికలో ఉన్నది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయంలో ఉన్నది ఆత్మానుసారమైనటువంటి ఆరాధన. అది ఆత్మ సంబంధంతో మనం చేయాలి. కృపా సహితంతో దేవునికి కృప వాస్తవ సంకల్పంతో మనం దానితో కూడి మనం చేస్తున్నట్లయితే అది ఆత్మానుసారమైనటువంటి ఆత్మీయత కలిగినటువంటి
ఆరాధన. అదేవిధంగా ఒక వచనం చూసుకుని త్వరగా నేను ముగిస్తాను. ఆ దేవుని ఆత్మకు వ్యతిరేకి అయినటువంటిది ఏమైనా ఉన్నది అని అంటే దాన్ని చూసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రికలోనే ఉంటుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. ఏమని? ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుడి ఆత్మ విషయంలో అంగీకరింపడు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఏమని అంటున్నాడు? ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు, ప్రకృతిని పూజించేటువంటి మనుష్యుడు. ఒకడంటాడు సోషల్ మీడియాలో ఏమనంటే, ప్రకృతిని మేము పూజిస్తున్నాం, ప్రకృతిని మేము కన్న తల్లిగా పూజిస్తున్నాం, ప్రకృతి మాకు సహకరిస్తుంది కాబట్టి మాకు సహాయం చేసేటువంటి వాటిని, ఈ ప్రకృతిలో మాకు ఏదైతే సహాయం చేస్తుందో వాటిని మేము దేవుళ్ళుగా మేము కొలుస్తాము అంటున్నాడు. అది వాటన్నిటిని చేసినటువంటి దేవుణ్ణి పక్కన పెట్టేసేసి వాటిని పూజించడం చాలా తప్పు. అదే దేవుడు వాటన్నిటిని అదే దేవుడు లేకపోతే ఇవన్నీ కూడా సృజింపబడినవిగా ఉండేవి కాదు. దేవుడు లేకపోతే ఇవన్నీ కూడా వచ్చేవి కాదు. ఆ నీరు కానీ, అగ్ని కానీ, చెట్లు కానీ, గాలి కానీ, ఏదైనా కానీ దేవుడు లేకపోతే ఇవన్నీ కూడా వచ్చేవి కాదు. దేవుడు ఉండబట్టి ఇవన్నీ చేశాడు. కాబట్టి చేసిన వాడిని మర్చిపోయి చేసిన వాటిని పూజించడం చాలా తప్పు. దేవుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే మనల్ని చేసిన వాడిని మనం పూజించాలే కానీ మనము చేసిన వాటికి మనం పూజించకూడదు. మనము చేసిన వాటిని మనం పూజిస్తే అది విగ్రహ ఆరాధన. మనం చేసిన వాటిని పూజిస్తే మనం వాటిని సృజించినప్పుడు మనం వాళ్ళకి సృజించబడినటువంటి వాటికి మనం దేవుళ్ళు అవుతాం కానీ మనకు అవి దేవుళ్ళు కాదు. ఇప్పుడు నేను ఈ మొబైల్ని నేను కనిపెట్టాను. ఫాదర్ ఆఫ్ మొబైల్ అంటే మిస్టర్ జైశాలి అంటారు. ఫాదర్ ఆఫ్ మొబైల్ అనగానే మిస్టర్ జైశాలి అంటారు. అంతేగాని ఫాదర్ ఆఫ్ మొబైల్ అంటే మొబైల్ అని అంటారా? దీన్ని నేను కనిపెట్టాను కాబట్టి అది నా పేరు రాదు. దీన్ని నేను కనిపెట్టాను కాబట్టి మీ ఎవరైనా దీన్ని కొన్నవారు నన్ను పొగడాలి. చాలా జ్ఞానంతో దీన్ని తయారు చేసాడు. మనం ఇప్పుడు దాని చాలా ఉపయోగాలు దీంట్లో ఉన్నాయి, చాలా ఉపయోగపడుతుంది మనకు. కాబట్టి దీన్ని తయారు చేసిన వ్యక్తి చాలా బాగుండాలి, ముందుకు వెళ్ళాలి, గొప్ప వ్యక్తిగా ఉండాలి అని నన్ను మీరు పొగడాలే కానీ దీన్ని పొగడకూడదు. దీన్ని తయారు చేసినటువంటి వాడిని పొగడాలి కానీ తయారు చేసినటువంటి దానిని పొగడకూడదు. అర్థమైనట్టుండే? మనము సృజించినటువంటి వాటిని మనం పూజించకూడదు. ఒకవేళ వాటిని మనం పూజించామో అవి మనల్ని దేవుడుగా ఎంచుకుంటాయి. మనం సృజించబడినది మనం పూజించకూడదు. సృజించిన వాణిని మనం పూజించాలి. మనల్ని ఎవరైతే ఈ లోకంలో, ఈ సమాజంలో ఉంచాడో, మనల్ని ఎవరైతే తయారు చేశాడో, మనకు ఎవరైతే జన్మనిచ్చారో వారిని మనం పూజించాలి. అంతేగాని జన్మనిచ్చినటువంటి వాడు మనల్ని పూజించకూడదు. మనం సృజించినటువంటి వాటిని మనం పూజించకూడదు. అవి మనల్ని పూజించాలి కానీ మనం వాటిని పూజించకూడదు. కాబట్టి ఇక్కడ ఏమంటుంది? ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. ప్రకృతిని ప్రయోగించినటువంటి మనుషుడు వీటిని తయారు చేసినటువంటి దేవుణ్ణి అంగీకరించడు. దేవుణ్ణి పక్కన పెట్టేసేసి ప్రకృతిని పూజిస్తాడు. ప్రకృతి వైపరీత్యాలను కలుగజేసేది దేవుడు. ఎందుకు? మానవుని కలాపాల ద్వారా, మానవుడు చేసినటువంటి చెడుతనముల ద్వారా ప్రకృతి వైపరీత్యాలు అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రకృతిని మనం పూజించకూడదు. ప్రకృతిని సృజించినటువంటి ప్రభువైన ఏకైక దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం పూజించాలి. దేవుని యొక్క చిత్తాన్ని మనం అనుసరించి దేవుణ్ణి ఎప్పుడైతే మనం పూజిస్తామో, ఆరాధిస్తామో దేవుని యొక్క రాజ్యంలో మనం అడుగుపెట్టడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకొక విషయం మనం చూసుకున్నట్లయితే ఈ ఆత్మీయతలో అభివృద్ధి లేదా ఆ విషయంలో మనం చూసుకుందాం. చివరిగా ఈ వాక్యాన్ని చూసుకొని కొన్ని సెంటెన్స్ రూల్స్ ఆర్టికల్ మీకు కొద్దిగా నేను చెప్పి ముగిస్తాను. ఈ ఆత్మీయతలో చాలామంది కూడా అనుకుంటున్నాను, నేను చాలా ఆత్మీయతగా ఉన్నాను అన్నా, నేను చాలా దేవుని యొక్క విషయంలో చాలా గొప్పగా ఉన్నాను, దేవుని విషయంలో నేను చాలా
కృపావరం కలిగి ఉన్నాను, దేవుడి విషయంలో చాలా చిత్తాలు నేను నెరవేర్చాను, దేవుడికి ఇష్టానుసారంగా ఉన్నాను, దేవుడి మందిరంలో నేను భోజనాలు పెట్టిస్తూ ఉంటాను, దేవుడి విషయంలో నేను దైవ సేవకుడికి సేవ చేస్తూ ఉంటాను, లేకపోతే దేవుడికి నేను నిత్యం ప్రార్థన చేస్తుంటాను, దైవ సేవకుడికి నేను ధాన్యం ఇస్తుంటాను, కూరగాయలు ఇస్తుంటాను, డబ్బు పరంగా నేను ఆర్థికంగా సేవకుని నేను ఆదుకుంటాను. కానీ ఇటువంటి ఆత్మీయత నాలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నాకు నేను నిజంగా దేవుని ఆత్మానుసారమైనటువంటి సత్యంతో నేను ప్రార్థన చేసినా కూడా నాకు ఎటువంటి అభివృద్ధి లేదు అని మీరు అడగొచ్చు, మీకు డౌట్ రావచ్చు. కానీ ఆ విషయంలోనే దేవుడు ఒక మాట మనతో తెలియజేస్తున్నాడు. ఏబుకు రాసిన ఏబు గ్రంథంలో 8వ అధ్యాయంలో ఉంది. ఎంత ఆత్మీయతగా ఉన్నా కూడా అభివృద్ధి లేనప్పుడు దేవుడు ఆ యొక్క నిరాశ నుండి మనల్ని విముక్తి కలిగించడానికి ఒక మాట బైబిల్ గ్రంథంలో మనకు ముందే రాసి ఉంచాడు. ఏమని అంటే ఏబుకు రాసిన ఏబు గ్రంథంలో 8వ అధ్యాయం 7వ వచనం ఏమని, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. మనము నిన్నటి వారమే, మనము ఏమీ తెలియదు, భూమి మీద మన దినములు నీడవలేనున్నవి. మొనపటి తరము వారి సంగతులు విచారించుము, వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకొనుము అని. ఇదంతా అవసరం లేదు, 7వ వచనంలోనే అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నువ్వు మహాభివృద్ధి నొందుదు అని బైబిల్ గ్రంథంలో ఏవో చెప్తున్నాడు. ఆత్మీయతలో ఆత్మానుసారమైనటువంటి ఆరాధనలో ఆత్మీయత గల దైవ సేవకుడు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి ఏబు మాత్రమే. బైబిల్ గ్రంథంలో గొప్ప ఆత్మానుసారుడైనటువంటి వ్యక్తి. ఆ ఆత్మానుసారమైనటువంటి గొప్ప వ్యక్తి విషయంలో చాలా అడదుడుకులు వచ్చాయి, చాలా ఆస్తిపాస్తులు చాలా కొట్టుకొని పోయాయి. కానీ ఏమని చెప్తున్నావు, నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీ మహాభివృద్ధి పొందుదువు. మనము ఆత్మానుసారంలో ఉన్నాం. మనం ఏదో తక్కువగా పూరి గుడిసెలలో ఉండి తిండికి సరిగా లేకుండా, బట్టకు సరిగా లేకుండా, ఈ లోకంలో ఎగతాళి హీనంగా చూసేటువంటి సమాజంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు ముందు కొద్దిగా ఉన్నప్పటికీ కూడా, నీకు ఆస్తిపాస్తులు లేనప్పటికీ కూడా ఏమని అన్నాడు, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నాను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు అని అంటున్నాడు. నువ్వు మొదట చాలా బలహీనంగా ఉండొచ్చు, మొదట నువ్వు సంపద లేనటువంటి వ్యక్తిగా ఉండొచ్చు, నీ ఆస్తిపాత్రలు లేనటువంటి వ్యక్తిగా ఉండొచ్చు, నేను పట్టించుకునేవారు లేకపోవచ్చు. కానీ తుదకు నీకు మహాభివృద్ధి పొందడానికి దేవుడు నీ యొక్క జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు, దేవుడి విషయంలో మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం నిజంగా ఆత్మానుసారమైనటువంటి ఆత్మీయతలో మనం ఉన్నామా? ఉన్నప్పటికీ కూడా నీ జీవితంలో అభివృద్ధి ఆశీర్వాదం లేకపోన్నదే. లేనప్పుడు నువ్వు నిరాశ పొందకుండా ఈ యొక్క వాక్య భాగాన్ని చదువు. తుదకు నిన్ను మహాభివృద్ధి చేస్తాడు. మొదట నువ్వు దీనస్థితిలో ఉన్నా కూడా, మొదట నువ్వు లేని స్థితిలో ఉన్నా కూడా దేవుడి యొక్క మార్గంలో నువ్వు నడుస్తూనే ఉండు. ఒక రోజు నిన్ను గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు. హల్లెలూయా. నేను కొన్ని ఆర్టికల్స్ మీకు తెలియజేస్తాను. ఆత్మానుసారమైనటువంటి పాపాలు అవి చెప్పి నేను ముగిస్తాను. ఇక ఏమని అంటున్నాడంటే ఇక్కడ ఆత్మానుసారమైనటువంటి పాపాలు నేను మీకు తెలియజేస్తాను. ఆత్మానుసారంగా మనం దేవుని విషయంలో మంచిగా ఉన్నా, ఆత్మలో ఉన్నప్పటికీ కూడా మనం ఆత్మానుసారమైనటువంటి పాపాలు చేస్తాం. ఏమి? ప్రేమ లేకపోవడం అనేది ఆత్మానుసారంలో ఉన్నటువంటి ఒక పాపం. ప్రేమ లేకపోవడం, ఇతరుల పట్ల ప్రేమించాలి. బైబిల్ గ్రంథంలో మోసేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని ఎలాగైతే మనం ఒక ఆర్టికల్ మన దేవుని గ్రంథంలో మనకు రాయబడిందో, ఆ విషయంలో ప్రేమ లేకపోవడం అనేది ఒక పాపము. ఆత్మీయ పాపాలని వీటిని అంటారు. ప్రేమ లేకపోవడం, పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో ప్రభువుని ప్రేమింపకపోవడం. పూర్ణ హృదయపూర్వకంగా పరీక్షించుకోండి, మీ గుండె నిండుగా ఆయనను ప్రేమిస్తున్నారా అనేటువంటి ఆర్టికల్ ఉన్నది. దేవుని మనం ప్రేమించాలి. ఎలా? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, సత్యముతో దేవుని మనం ప్రార్థన చేస్తే మన ఆత్మానుసారమైనటువంటి పాపానికి దూరంగా ఉంటాం. ఇవన్నీ మనం చేయాలి. రెండవది, ప్రార్థన చేయకపోవడం. మీ దిన ప్రారంభం దేవునితో లేకపోవడం, భోజనానికి ముందు ప్రార్థించకపోవడం, ప్రార్థనను నిర్లక్ష్యం చేయడం, నిత్యము ప్రార్థించకపోవడం, విజ్ఞాపన చేయకపోవడం, ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించకపోవడం, నీకు మునుపటి
పోయిన ఆదివారం రెండు ఆదివారాల క్రితం మీకు తెలియజేశాను. ఏ పని మనం పూనుకున్నా కూడా, ఏ పని మనం చేయాలనుకున్నా కూడా, ఏది మనం ప్రారంభించాలనుకున్నా అది ప్రార్థనతో మరి ప్రారంభించాలి, అది ప్రార్థనతో మనం ముగించాలనేటువంటి విషయాన్ని మీకు తెలియజేశాను. అటువంటి విషయాన్ని మనం చేయకపోవడం కూడా పాపం అనేది ఆత్మీయ పాపంలో చేర్చబడింది. అదేవిధంగా వాక్యం చదవకపోవడం, ధ్యానించకపోవడం, నిర్లక్ష్య భావంతో చదవడం, నిర్లక్ష్యంగా చదవడం. ఏదో బైబిల్లో నేను చెప్పాను మీకు ముందుగా, ఏదో చేయాలి కాబట్టి చేస్తున్న ప్రార్థన, ఏదో చదవాలి కాబట్టి చదువుతున్న బైబిల్ అన్నట్టుగా మీరు చదవకూడదు, నిర్లక్ష్యంతో చదవకూడదు. సత్యముతో, ఆత్మతో, సత్యముతో మనం ప్రార్థన చేయాలి. ఆత్మతో, సత్యంతో మనం ప్రార్థన చేసినప్పుడు, ఆత్మతో, సత్యంతో మనం బైబిల్ చదివినప్పుడు మనలో ఎటువంటి పాపం అనేటువంటి లోపం అనేది మన జీవితంలో ఉండవు. ఆత్మకు ఎక్కువ ఆహారం పెట్టుకోకపోవడం కూడా పాపం. ఆత్మకు ఎక్కువ ఆహారం పెట్టకపోవడం, ఎక్కువ ఆహారం, ఆత్మ మన శరీరానికి ఆహారం అనేది ఈ లోక సంబంధించినటువంటి ఆహారం అనేది చాలా విధాలైనటువంటి ఉన్నాయి. శరీరాన్ని బలపరుచుకోవడానికి చాలా ఆహార పదార్థాలు ఉన్నాయి. కానీ ఆత్మను బలపరుచుకోవడానికి ఆహారం ఏదైనా ఉన్నదేనంటే అది బైబిల్ గ్రంథంలో, బైబిల్ మాత్రమే. ఆత్మను బలపరుచుకోవడానికి బైబిల్ గ్రంథం అనేది ఒక ఆహారం. నీటి దప్పికొరు ఇక్కడ బైబిల్ గ్రంథంలో, కీర్తన గ్రంథంలో ఉంది ఏమని, దప్పికొనిన వారిలారా నా ఎద్దుకు రండి, రోకలు లేని వారిలారా నా దగ్గరికి రండి, మీకు నేను రోకలను ఇచ్చిదను, మీ యొక్క దప్పికను నేను తీర్చిదనని బైబిల్ గ్రంథంలో ఉంది. ఆత్మానుసారాన్ని మనం ఆత్మను బలపరుచుకోవడానికి బైబిల్ గ్రంథం అనేది ఆహారంగా ఉపయోగపడుతుంది. ఈ లోక శరీరానుసారంగా మనం బలపడాలంటే ఈ లోక సంబంధమైన ఆహారాలు చాలా ఉన్నాయి. ఈ లోక సంబంధమైనటువంటి ఆహారాలను మనం విడిచిపెట్టి పరలోక సంబంధమైనటువంటి ఆత్మను మనం బలపరచుకోవడానికి బైబిల్ గ్రంథాలను మనం చదవాలి. 4వదిగా అవిశ్వాసం. ప్రతి దానికి చింతించడం, భయపడడం, దేవుని కార్యాలపై అనుమానం, దేవునిపై ఆధారపడకపోవడం, ఇవి కూడా పాపంలే. ఇవి ఉన్నట్లయితే దేవుణ్ణి సాతాను ముందు అవమానపరిచినట్లే, ఆయనను తక్కువ చేసినట్లే అని బైబిల్ గ్రంథంలో ఉంది. ఏమి? ప్రతిదానికి చింతించడం. ఏదో ఒక సమస్య వస్తే ఏడుస్తుంటారు, ఏదో ఒక సమస్య వస్తే భయపడుతుంటారు, ఎవరో బెదిరిస్తే భయపడుతుంటారు. ఎలిషా విషయంలో మనం చూసుకున్నట్లయితే ఒక రాణి, ఆమె పేరు మర్చిపోయాను, ఆ రాణి భయపెట్టినప్పుడు అతను భయపడి చాలా దూరానికి వెళ్ళి దాక్కోవడం జరిగింది. అలా భయపడడం అనేది కూడా ఆత్మానుసారమైన పాపమైన దేవుడి గ్రంథంలో మనకు లిఖింపబడింది. భయపడకూడదు, బలంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, చింతించకూడదు, దేవుని కార్యాలపై అనుమానం పడకూడదు. ఒక కార్యం మనకు బాగలేనప్పుడు దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు ఆ కార్యం జరిగిద్దా జరగదా అనేటువంటి అవమానం ఉండకూడదు. నమ్మకంతో మనం ఉండాలి. నమ్మకంతో నువ్వు ఎప్పుడైతే ఉంటే ఆ నమ్మకం అనేది నేను స్వస్థపరుస్తుంది. నమ్మటం నీ వలన అయితే నమ్మవారికి సమస్తము సాధ్యమనే మార్కు సువార్తలో ఉంది కదా. ఆ విధంగా మనం నమ్మాలి. నమ్మకుండా అనుమానంతో జరిగిద్దా జరగదా, స్వస్థపరచడా అనేటువంటి అనుమానంతో మనం ఉంటే అది ఒక పాపముగా ఎంచబడినటువంటి విషయం. అదేవిధంగా ఆత్మ పూర్ణులుగా లేకపోవడం, పరిశుద్ధ ఆత్మను మరియు ఆయన క్రియలను దూషించడం, ఎగతాళి చేయడం, పరిశుద్ధాత్మ అభిషక్తులను దూషించడం, మన విధేయత చేత పరిశుద్ధాత్మ తండ్రిని దుఃఖపరచడం, పరిశుద్ధాత్మ అభిషక్తులను దూషించడం. అభిషక్తులు అంటే కృపావరం కలిగినటువంటి దైవ సేవకులు, దేవుడి యొక్క వరాన్ని పొంది స్వస్థతలు కలిగించినటువంటి దైవ సేవకులను ఎగతాళి చేయడం, దయ్యాలను వెలుగొట్టేటువంటి వరం కలిగినటువంటి వారిని ఎగతాళి చేయడం, రోగాల నుండి విముక్తి కలిగించేటువంటి వారిని ఎగతాళి చేయడం, వారు నిజంగా దేవుని యొక్క కృపావరం కలిగినటువంటి వారిని ఎగతాళి చేయడం తప్పు. నిజంగా కృపావరం లేకుండా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని సంపాదించుకోవడానికి బిజినెస్ పెట్టినటువంటి వారిని ఎగతాళి చేయడం అది తప్పని దేవుడు తెలియజేయట్లేదు. ఆ కృపావరాలను పొందినటువంటి నిజమైన దైవ సేవకుని, దైవ ప్రేరేపణ కలిగినటువంటి సేవకుని ఎగతాళి చేయడం అనేది పాపమని, ఆత్మీయ పాపం అనేది మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మను మనము ఆయన క్రియలను దూషించకూడదని కూడా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క క్రియలను చాలా మంది కూడా దూషిస్తారు. నేను చాలా వరకు కూడా సోషల్ మీడియాలో చూసినప్పుడు అమ్మ తేజ గారి విషయంలో అతను చేస్తున్నాడు, ఆయన చేయట్లేదు. అతను దైవ ప్రేరేపణ కలిగినటువంటి ప్రవక్త కాదు, కానీ ప్రవక్త కానప్పటికీ కూడా ఎగతాళి అనేది ఒక పాపం అని దేవుడు చెప్పినప్పుడు దాన్ని మనం పాటించాలి. అతను చేసేటువంటివి
ఏదో మనము నిత్యం చేతులు పెట్టి ఒకరిని ఇమిటేట్ చేయడం అనేది, ఆయిల్ పూసి వారు ఏ విధంగా అయితే టచ్ అనడము, తాకమనడము అనేటువంటి వాటిని మనం చేతులు పెట్టి ఎగతాళి చేయడం అనేది, ఇటువంటివి అన్నీ కూడా దేవుడి విషయంలో పాపాలే, ఆత్మీయ పాపాలు. ఇవి శరీర పాపాలు చాలా ఉన్నాయి. గళతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నటువంటి శరీరానుసారమైన పాపాలు ఉన్నట్లుగా ఆత్మానుసారమైన పాపాలు ఇవి. ప్రార్థన చేయకపోవడం ఆత్మీయ పాపము, విశ్వాసంతో ఉండకపోవడం ఆత్మీయ పాపము, నమ్మకంగా ఉండకపోవడం, భయపడడం, దుర్భాషలాడడం, దేవుని యొక్క కార్యాలని అవహేళన చేయడం, దేవుని దుఃఖించడం, ప్రతిదానికి వారము ముగింపుకి మనం ప్రార్థన చేయకపోవడం, నిర్లక్ష్యంగా బైబిల్ను చదవడం, నిర్లక్ష్యంగా ప్రార్థన చేయడం, ఇటువంటి అన్నీ కూడా ఆత్మీయ పాపములు. ఇవన్నీ చేసినా కూడా దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేం. ఈ లోక శరీరానుసారమైనటువంటి పాపాలు విడిచిపెట్టినప్పటికీ కూడా ఆత్మానుసారమైన పాపాలు విడిచిపెట్టకుండా శరీరానుసారమైనటువంటి విడిచిపెట్టినా మీరు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. ఆత్మానుసారమైన పాపాలను మనం వదిలిపెట్టాలి, అదేవిధంగా శరీరానుసారమైనటువంటి పాపాలను మనం వదిలిపెట్టాలి. ఇవి ఎప్పుడైతే మనం వదిలిపెడతామో దేవుని యొక్క రాజ్యంలో మనము ఉండటానికి 100% అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు మీరు ఉన్న ఈ యొక్క వాక్యాన్ని మీ యొక్క హృదయాల్లో ఉంచుకోవాలి. చివరిగా నేను చెప్పినటువంటి ఒక రూల్స్, ఆర్టికల్స్ ప్రతి ఒక్కదానిని మీరు గ్రహించి వాటిని పాటించి మనలో ఆత్మానుసారమైనటువంటి పాపాలు లేకుండా ఉండడానికి మనము 100% దాని మీద కృషి చేద్దామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఇటువంటి వాక్యాన్ని విన్నప్పుడు మీ అందరికీ కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఇటువంటి మాట్లాడడానికి, ఇటువంటి వాక్యం మీ అందరికీ తెలియజేయడానికి ఇలాంటి ఈ సమయాన్ని నాకు దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని గురించి నేను ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఈ లోక సంబంధమైన ఆత్మానుసారమైనటువంటి బలమును విడిచిపెట్టి, శరీర బలాన్ని విడిచిపెట్టి ఆత్మ బలాన్ని మనము బలపరుచుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ యొక్క వాక్యాన్ని ముగించి, మీ అందరి వెనుకల్లో ఈ యొక్క వాక్యం నూరంతలుగా ఫలింపబడి దేవుని యొక్క రాజ్యాన్ని మీ అందరూ కూడా చేరుకోవాలని నా యొక్క చిన్న మనవితో ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఎవరైనా అగాధ లోయలో పాపమని ఊబిలో పడిన ప్రతి ఒక్కరిని కూడా మనం లేవదీసి ప్రభువైన యేసుక్రీస్తు మార్గంలో నడిపించాలని మీ అందరికీ కూడా మనవి చేస్తూ, ఇటువంటి వాక్యాన్ని మీ అందరి ముందుకు తెచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క వాక్య భాగాన్ని ముగిస్తూ ఉన్నాం.